బీఆర్ఎస్ వాళ్ళు గ్యారంటీల గురించి మాట్లాడితే నాకు నవ్వు వస్తుంది. 10 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం 10% హామీ కూడా అమలు చేయని వాళ్ళు వీళ్ళు హామీల గురించి, దాని అమలు గురించి మాట్లాడతారు. 2014లో వచ్చిన వెంటనే దళితుని సీఎం చేస్తామని దళితుని సీఎం చేయాలి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి, ముస్లింలకు 12% రిజర్వేషన్స్ ఇస్తామని ముస్లింలకు 12% రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఎస్టీలకు 12% రిజర్వేషన్స్ ఇస్తామని ఎస్టీలకు ఇవ్వాలి, నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని నిరుద్యోగులకు ఇవ్వాలి, 1,00,000 జాబులు ఇమీడియట్ గా ఇస్తామని చెప్పి 1,00,000 జాబులు ఇవ్వాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, వీళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వాలి. ఎవరిని చేసారు? ఏం హామీ నెరవేర్చారు మీరు? దొంగ ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్ట్ పైసలు దోచుకున్నాడు తప్ప ఏ హామీ నెరవేర్చారు? ఏం నెరవేర్చారు మీరు? 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మీకు టైం ఇస్తే 10% హామీలు అమలు చేయలేదు. మీరు ఈ రోజు హామీల గురించి మాట్లాడతారా? మీరు తెలంగాణ ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాల టైం ఇచ్చిరు. 5 సంవత్సరాల్లో మేము ఖచ్చితంగా అన్ని హామీలు అమలు చేస్తాం. వచ్చిన 2 సంవత్సరాలనే మేము ఫ్రీ బస్ ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేసినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్ చేసే విధంగా మేము వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం. మీ లెక్క దొంగ మాటలు చెప్పి సోషల్ మీడియాలో తప్పు కొట్టుకుంటాం అనుకుంటారా? ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలకు అర్థమయ్యే ప్రభుత్వం ఇది.